ప్రేమగల మా పరలోకమందు మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, సర్వశక్తి గల దేవ, సర్వంతర్యామి, నిన్నటి దినమున మా తండ్రి నీవు ఎంతో కృప చూపించావు తండ్రి. నీ కొందములు దేవా మా తండ్రి నాయన, మరి కొంతమంది రాగలతో వచ్చారు నాయన. వచ్చిన వారందరినీ కూడా మరి నీవు తృప్తిపరిచి నీ వాక్యం చేత మరి నువ్వు నడిపించావని నమ్మి నేను స్తుతిస్తుంటున్నాను తండ్రి. దేవా, వాతావరణాన్ని నీ స్వాధీనించుకుంటూ వచ్చావు నీ కొందములు. దేవా మా తండ్రి, ఈ యొక్క 3 రోజులు మరి గొప్ప తుఫాను ఉందని హెచ్చరిస్తుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. దేవా కృప చూపించినైనా ఎంతో మంది పేదరులు, దిక్కులేని వాళ్ళు ఆ యొక్క మురికి కాలువల దగ్గర, స్లమ్ ఏరియాస్లలో నేను ఎంతో మంది తండ్రి సరైనటువంటి వసతులు లేక ఉంటున్న వాళ్ళని జ్ఞాపం చేసుకో తండ్రి. నీ ప్రియబిడ్డలను, విశ్వాసులను, దైవ సేవకులను జ్ఞాపం చేసుకునైనా ఎన్నో మందిరాలు ఉంటున్నాయి దేవా. సరైనటువంటి కట్టడంలో లేకుండా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఉంటున్నారు. పేదవాళ్ళు, దిక్కులేని వాళ్ళు, నిరుపేదలు, అనారోగ్య పరిస్థితులు ఉన్నవాళ్ళు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని జ్ఞాపం చేసుకో తండ్రి. దేవా, మరి యొక్క వర్షభావం నుంచి వచ్చేటువంటి అంటువ్యాధుల నుంచి మమ్మల్ని కాపాడు తండ్రి. నీ ప్రియబిడ్డలను కాపాడండి. దైవ సేవకులను జ్ఞాపం చేసుకునండి. విశ్వాసులను జ్ఞాపం చేసుకో తండ్రి. నేనా మా తండ్రి, యవనస్తులను జ్ఞాపం చేసుకునైనా చివరి దినాల్లో కుటుంబాలలో మా తండ్రి నెమ్మది అనుగ్రహించండి దేవా. వారి భవిష్యత్తు కొరకు మంచి భవిష్యత్తును అనుగ్రహించండి, మంచి చదువును అనుగ్రహించండి నాయన. మరి మంచి అలవాట్లు అనుగ్రహించండి నాయన దేవా. మరి చెడు సహవాసం నుంచి మరి వారిని తప్పించండి. శత్రువు చేతిలో నుంచి, బంధకంలో నుంచి విడిపించండి తండ్రి. నైనా మా తండ్రి, మరి కౌశల సిస్టర్ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకునైనా వారి 3 కుమార్తెలను జ్ఞాపం చేసుకునండి నైనా. మరి వారు మరి యొక్క ఆగస్ట్ 15th మరి స్పెషల్ మీటింగ్కి వచ్చుటకు సహాయం చేయి తండ్రి. దేవా, వారితో మాట్లాడండి. వారిలో నీ యొక్క రక్షణ కార్యం జరిగించండి. నీ లోతైన కార్యం జరిగించండి తండ్రి. దేవా, బాప్తిస్మం యొక్క అక్కరను వాళ్ళు గుర్తెరుగుటకు సహాయం చేయి తండ్రి. రక్షణ యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు తెలుసుకోగలటకు సహాయం చేయి తండ్రి. వారు ఏ మందిరానికి వెళ్ళినా కూడా నైనా పర్వాలేదు కానీ రక్షణ పొందుటకు, బాప్తిస్మం పొందుటకు, రక్షణ అనుభవం కలిగి ఉండటకు, మారు మనసు పొందుటకు సహాయం చేయి తండ్రి. దేవా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి రక్షించబడినవాడు, బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడును అన్నావు దేవా. మా తల్లి వాళ్ళు నమ్మి బాప్తిసం తీసుకోగలటకు, వాళ్ళ నోటి ద్వారా ఒప్పుకొనుటకు, హృదయంలో విశ్వసించుటకు సహాయం చేయి తండ్రి. దేవా, కుటుంబంలో లోతైన కార్యం జరిగించండి. మరి రవీణను చెడు అలవాట్ల నుంచి తప్పించండి నాయనా. మరి ఆ పిల్లలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించండి దేవా. కృప చూపించిన ఆయన అలా తన మరి నాయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ యొక్క మేలులతో ఆ కుటుంబాన్ని నింపవలసిందిగా కోరుతుంటున్నాను దేవా. మా తండ్రి సాంసన్ అన్న కుటుంబాన్ని జ్ఞాపం చేసుకునైనా మరి ఆగస్ట్ 15th రోజు మరి రమేష్ అన్న యొక్క మరి మందిరంలో బేర్షబాలో నార్త్ కమలానగర్లో జరిగినటువంటి మరి నీ చిత్తమైతే అక్కడ మేము అక్కడ కూడుకొనుటకు సహాయం చేయండి. మా స్పెషల్ మీటింగ్లో శుక్రవారం రోజు అయినా జరిగేటువంటి
ఆ యొక్క యవనస్తుల కూడికలో సహాయం చేయి తండ్రి. అని అనేకులు వచ్చుటకు సహాయం చేయి తండ్రి. అక్కడ నిలబడి మీ దాసుని జ్ఞాపం చేసుకో తండ్రి. అక్కడ వాక్యం చెప్పేటువంటి నీ దాసుని ఏజీ కాల్ నుంచి వస్తున్నటువంటి సల్మాన్ గారిని జ్ఞాపం చేసుకుని ఆయన నేనా నీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి నేనా నీ బిడ్డను వాడుకోవాల్సిందిగా కోరుతుంటున్నాను. దేవా, ఎక్కడైతే ప్రత్యేక కూడికలు జరుగుతున్నాయో నాయనా అక్కడ మరి నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మహిమపరచబడుటకు సహాయం చేయి తండ్రి. సిలువ ఇవ్వబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మరణమును గెలిచి సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి దేవుని యొక్క కుమారుడు మాత్రమే మరి మహిమపరచబడుటకు సహాయం చేయి తండ్రి. దేవా, నా తండ్రి యేసు తప్ప మరి ఎవరును వారికి కనపడలేదు. దేవా, మేము యేసును చూడాలి, సిలువ వేయబడిన యేసుక్రీస్తును చూడాలి, మృతులలో నుండి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభును మేము చూడాలి తండ్రి. అప్పుడే మాకు ఆశీర్వాదం, అప్పుడే మాకు ఆరోగ్యము, అప్పుడే మాకు రక్షణ, అప్పుడే మాకు పాప క్షమాపణ, అప్పుడే మాకు మోక్షము తండ్రి. దేవా, మమ్మల్ని మోక్షానికి, ఆ పరలోక రాజ్యానికి మరి చేర్చవలసిందిగా కోరుతుంటున్నాం నాయనా. దేవా, మేము ఈ లోకంలో విడవబడకూడదు. మేము ఈ లోకంలో కొన్ని రోజులే ఉండేవారంగా ఉంటున్నాము. నీ యొక్క పరిశుద్ధత, నీ నీతిని, నీ వెలుగును, నీ మహిమను మేము కలిగి ఉండటకు సహాయం చేయి తండ్రి. నీ కొరకు మేము జీవించుటకు, నీ మహిమ కొరకు జీవించుటకు, నీ పరిశుద్ధత కొరకు జీవించుటకు, నీ నీతి కొరకు మేము జీవించి దేవ నీ యొక్క క్రియలు మేము చేసి ఆ పరలోక రాజ్యానికి చేరుటకు సహాయం చేయి తండ్రి. దేవా, మా తండ్రి సాంసనను, సునీతక్కను, జోయల్ని, జాషువాని జ్ఞాపం చేసుకో తండ్రి. నీ కృపలో భద్రపరచండి. అన్నకున్నటువంటి కాలు నొప్పిని ముట్టి స్వస్థపరచండి. జోయల్ని, జాషువాని జ్ఞాపం చేసుకో తండ్రి. మంచి చదువును అనుగ్రహించి, మంచి భవిష్యత్తు అనుగ్రహించి ఆ కుటుంబాన్ని దీవించవలసిందిగా కోరుతుంటున్నాను. అక్కడ కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అలాగే తండ్రి డానియల్ని జ్ఞాపం చేసుకో తండ్రి. లీరేఖని జ్ఞాపం చేసుకునైనా వాళ్ళు డోన్లో ఉంటున్నారు. నైనా మా తండ్రి ఆ కుటుంబాన్ని ఆదరించండి, బలపరచండి. మరి జోన్స్ చెన్నైలో ఉంటున్నాడు. నైనా డేవిడ్, నవ్యాన్ని జ్ఞాపం చేసుకో తండ్రి. దేవా, నీ కృపలో భద్రపరచండి. దేవా, మా తండ్రి నైనా కుటుంబాన్ని నీ యొక్క ఆశీర్వాదంతో నింపండి తండ్రి. దేవా, మా తండ్రి వర్షభావం నుంచి వచ్చేటువంటి అంటు రోగాలు, వ్యాధులు తగలకుండా సహాయం చేయి తండ్రి. అక్కకు కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అన్నకున్నటువంటి ప్రతి బలహీనతను ముట్టి స్వస్థపరచండి. నీ పరిచర్యలో అన్నను అంతకంత ఇంకా వర్ధిల్ల చేయవలసిందిగా కోరుతుంటున్నాను. నేను డానియల్ పాల్ గారిని జ్ఞాపం చేసుకో తండ్రి మండపేటలో. మరి మేరాంటిని జ్ఞాపం చేసుకో తండ్రి కర్నూలులో. ఒక తోబుట్టులను జ్ఞాపం చేసుకున్నాను. ఇమ్మానుయల్ని జ్ఞాపం చేసుకో తండ్రి షాపూర్లో. దేవా, ఢిల్లీలో ఉన్నటువంటి మోజెస్ అన్నను జ్ఞాపం చేసుకో తండ్రి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అలాగే వాళ్ళ తోబుట్టులందరినీ కూడా పేరు పేరున జ్ఞాపం చేసుకున్నాను. అలాగే తను మరి లహరి సోదరిని జ్ఞాపం చేసుకో తండ్రి. తనకున్నటువంటి కిడ్నీ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడండి, భద్రపరచండి. అలాగే తను మరి నేను జాన్ కృష్ణ సుధా సిస్టర్ని జ్ఞాపం చేసుకున్నాను. వారిద్దరు కుమార్తెలను మంచి చదువును అనుగ్రహించి నీ యొక్క రక్షణ భాగ్యం అనుగ్రహించండి. అలాగే తను మరి సంధ్య సిస్టర్ను, వారి కుమార్తెను, సహోదరిని జ్ఞాపం చేసుకున్నాయినా. వారు చేయించిన ఉద్యోగాలలో తోడుగుని ప్రభువా, వారు చేయించిన పరిచర్యలు తోడు ఉండండి. అలాగే తను మరి మరొక సంధ్య సిస్టర్ని జ్ఞాపం చేసుకునైనా ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, సంతానం అనుగ్రహించండి. అలాగే తను మరి నేను జీవన్ బ్రదర్ని జ్ఞాపం చేసుకునండి. అలాగే తను మరి సెల్వమని బ్రదర్ని జ్ఞాపం చేసుకో తండ్రి. దేవా, మా తండ్రి అలాగే మరి విజయ్ కుమార్ బ్రదరు సుమలత సిస్టర్ని జ్ఞాపం చేసుకో తండ్రి. వారి యొక్క కుమార్తెను, వారి చెల్లి నిస్సిని జ్ఞాపం చేసుకో తండ్రి. వాళ్ళ తండ్రిని డానియల్ గారిని జ్ఞాపం చేసుకో తండ్రి మనుగురు. దేవా, మా తండ్రి
మా తండ్రి మా యొక్క ప్రియులను జ్ఞాపం చేసుకున్న వసంత కుమార్ అంకుల్ని, విక్టర్ కుమార్, రెబికా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో తండ్రి. లేవిని, టైనీని జ్ఞాపం చేసుకున్నాయన దేవా. మా తండ్రి మరి హేనాను, రూఫస్ను, లియోను జ్ఞాపం చేసుకో తండ్రి. మరి వృద్ధాపంలో మా తల్లిని జ్ఞాపం చేసుకున్నాయన నైనా సలోమిని జ్ఞాపం చేసుకో తండ్రి. మంచి ఆరోగ్యంతో నింపండి. అలాగే షారోన్ పట్ల నువ్వు చేసిన మేలుకై నీ కొందములు. అలాగే తను మంచి భవిష్యత్తును అనుగ్రహించండి. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా మా తండ్రి దీవించబడుటకు సాయం చేయి తండ్రి. నీ సేవ చేసేటువంటి బిడ్డలుగా మరి షారోను అదస్స ఉండుటకు సహాయం చేయి తండ్రి. ప్రతి బలహీనత నుంచి ముట్టి స్వస్థపరచండి దేవా. మా తండ్రి వారి యొక్క స్నేహితులను కూడా మరియా దీపాన్ని జ్ఞాపం చేసుకుని ఆయన దీవించి ఆశీర్వదించుము. వారి సహవాసాన్ని దీవించండి, పరిశుద్ధపరచండి దేవా. మా తండ్రి ఇంకా మా తండ్రి మరి సువర్ణక్కను జ్ఞాపం చేసుకుని ఆయన అలా అతను మరి నార్త్ కమలా నగర్లో జరగబోయేటువంటి యూత్ మీటింగ్లో నైనా నీవే మాకు సహాయం చేయి తండ్రి. రాకపోకలందు తోడుగుని ప్రభా. హెబ్రోన్లో జరుగుతున్న పరిచర్యను ఆ యొక్క స్పెషల్ యూత్ మీటింగ్లో సహాయం చేయి తండ్రి. సంగారెడ్డిలో జరుగుతున్న యూత్ మీటింగ్ను జ్ఞాపం చేసుకు తండ్రి. ఆయా ప్రదేశాలలో, ఆయా సంఘాలలో జరుగుతున్న పరిచర్యను జ్ఞాపం చేసుకు తండ్రి. ఆయా డినామినేషన్లలో జరుగుతున్న పరిచర్యను జ్ఞాపం చేసుకు తండ్రి. ఈ చివరి దినాలలో శత్రువైన సాతానుడు ఎంతగానో నైనా మా తండ్రి ఈ యొక్క క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటున్నవి దేవా. కృప చూపించిన ఆయన సహాయం చేయి తండ్రి. ప్రతి విధమైనటువంటి అపాయముల నుంచి, ప్రతి విధమైన దుష్టత్వం నుంచి బిడ్డలను కాపాడండి తండ్రి దేవా. మా తండ్రి మరి రాబిన్ను జ్ఞాపం చేసుకుని ఆయన నీ కృపలో భద్రపరచండి. అలాగే తను మరి ఆయన చేసినటువంటి ఉద్యోగంలో షీబాను జ్ఞాపం చేసుకో తండ్రి. వారు చేసినటువంటి ఉద్యోగంలో తోడుగుని ప్రభువా. మరి చిన్నాను కూడా జ్ఞాపం చేసుకో తండ్రి. చిన్నమ్మను జ్ఞాపం చేసుకుని ఆయన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అలాగే కాకినాడలో ఉన్నటువంటి చిన్నాను జాన్ జోసఫ్ చిన్నోని పెర్సీని జ్ఞాపం చేసుకో తండ్రి. అలాగే తన మీరు మార్కాపురంలో ఉన్నటువంటి మామను, ఆంటీని, జ్యోతిని, జమ్మిని జ్ఞాపం చేసుకో తండ్రి. జ్యోతికి ఇచ్చినటువంటి మరి మ్యారేజ్ డే బట్టి నీ కొందములు శరత్ని జ్ఞాపం చేసుకో తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. లిచ్చిని జ్ఞాపం చేసుకునైనా చదువులు తోడుగుని ప్రభువా. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నీ రక్షణ భాగ్యం అనుగ్రహించండి. నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి తండ్రి. మంచి స్థాయిలో ఆ బిడ్డ దీవించబడుటకు, ఆశీర్వదించబడుటకు సహాయం చేయి తండ్రి. నాయన మరి మామ వాళ్ళు ఒక సొంత గృహాన్ని కలిగి ఉండటకు సహాయం చేయి తండ్రి దేవా. వారి యొక్క ప్రతి అక్కరను నీ కుమారంలో తీర్చండి. మా తండ్రి శరత్ను, జ్యోతిని జ్ఞాపం చేసుకునైనా కుటుంబంలో నెమ్మది అనుగ్రహించండి. నీ యొక్క ఆశీర్వాదం అనుగ్రహించండి. కుమార్తెను జ్ఞాపం చేసుకో తండ్రి. అలాగే తన జమ్మిని నాయన జ్ఞాపం చేసుకునైనా తన కుటుంబాన్ని ఉన్నటువంటి అక్కర్లు తీర్చుము. నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. మంచి ఆరోగ్యంతో నింపండి. ఆ యొక్క కుటుంబాన్ని ఆత్మీయ కుటుంబంగా చేయమని కోరుతున్నాను తండ్రి దేవా. మరి మామ చేస్తున్నటువంటి మరి బాధ్యతల్లో తోడుకొని ప్రభువా. తన యొక్క ప్రయాణములలో, తాను చేస్తున్నటువంటి పనులలో మా తండ్రి ఆయన నువ్వే కాపాడి భద్రపరుస్తున్నావు నీ కొందములు దేవా. మరి ఆయన పట్ల నువ్వు కలిగినటువంటి చిత్తమును మరి నీవే రుజువు చేయవలసిందిగా కోరుతుంటున్నాను. ఆ కుటుంబం పట్ల నువ్వు కలిగినటువంటి బాధ్యతకై, ప్రేమకై, ఆశీర్వాదంకై, నువ్వు కాపాడుతున్నందుకై నీ కొందం తండ్రి. అలాగే తను మరి మా యొక్క ప్రియులను జ్ఞాపకం చేసుకునైనా ఇంకా ఎంతో మంది దుఃఖంలో, వేదనలో చెప్పుకోలేని పరిస్థితులలో ఉంటున్నారు. వారిని ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి దేవా. మా తండ్రి ఉద్యోగాలు లేక, మరి ఆరోగ్యం లేక ఎన్నో పరిస్థితులను మా తండ్రి భర్త వలన, భార్య వలన, పిల్లల వలన
నైనా మా తండ్రి క్రైస్తవ విశ్వాసులు మా తండ్రి ఎంతో పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారిని ఆదరించండి తండ్రి. దేవా మా తండ్రి, నైనా లహరి సిస్టర్ని జ్ఞాపం చేసుకునండి. ఆ కుటుంబంలో నీ యొక్క దీవెన అనుగ్రహించండి. దేవా మా తండ్రి, ఇంకా మా యొక్క ప్రియులను పేరు పేరున జ్ఞాపం చేసుకునైనా దేవ, మరి హెబ్రోన్లో ఉన్నటువంటి సలోమి సిస్టర్ని జ్ఞాపం చేసుకుని తండ్రి, సువార్తలో రేపటి దినమున ఎక్కడైతే లంగరాజు ప్రాంతానికి వెళ్తుంటున్నారు, అక్కడ ఎవరైతే వెళ్తుంటున్నారో వారికి తోడుగా ఉండి నడిపించండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. మరి వ్యాన్ డ్రైవర్ని జ్ఞాపం చేసుకో తండ్రి. దేవా, మరి ఈ ప్రాంతంలో జొన్నబండ ప్రాంతంలో కూడా మరి సిస్టర్స్ వచ్చి మరి ప్రార్థన చేసి మా తండ్రి ఇక్కడ సువార్త ప్రకటించుటకు సంతలో సహాయం చేతండి. మంగళవారం రోజు మరి ఆదివారం రోజు జరుగుతున్నట్టు సంతలో దేవా కృప చూపించిన ఆయన. దేవా మా తను ఎటువంటి అల్లర్లు జరగకుండా, ఎటువంటి అబ్జెక్షన్స్ కలగకుండా నైనా సువార్త పత్రికలు ఇస్తున్నటువంటి సహోదరులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా సహాయం చే తండ్రి. దేవా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారి కొరకై నీ కొందములు. దేవా మా తండ్రి, నార్త్ ఇండియాలో ఆయా ప్రాంతాలలో దైవ సేవకులు విశ్వాసులను బంధిస్తుంటున్నారు. వారి యొక్క వస్త్రాలు తీసివేసి వాళ్ళని ఎంతో హీనపరుస్తూ, గాయపరుస్తూ, నాయనా వారిని కొడుతూ, వాళ్ళని ఎంతగానో హింసిస్తూ ఉంటున్నారు. నాయనా ప్రభుత్వం వారితో మీరు మాట్లాడండి, అధికారులతో మీరు మాట్లాడండి తండ్రి. ఈ లోకము యొక్క లో జీవించేటువంటి జీవితము కొన్ని రోజులు మాత్రమే. ఎప్పుడు ఎవరు ఎక్కడ నుంచి వెళ్ళిపోతారో తెలియదు. వారి జీవితాలు ముగిస్తారో తెలియదు తండ్రి. నిరంతరం కూడా దేవుని భయము కలిగి, నైనా పరిశుద్ధత కలిగి మేము జీవించుటకు సహాయం చే తండ్రి. నైనా యవనేచ్ఛల నుంచి, శరీర కోరికల నుంచి, ఆకర్షణ నుంచి, చెడు ప్రవర్తన నుంచి మమ్మల్ని కాపాడండి తండ్రి. దుష్టత్వం నుంచి కాపాడండి, మోసంలో నుంచి కాపాడండి. మా యొక్క పాప బంధకముల నుంచి విముక్తి చేయండి. ఆయన కృప చూపించిన ఆయన సహాయం చే తండ్రి. ఆయన యొక్క వర్షం వలన మరి స్పెషల్ మీటింగ్స్కు ఆటంకం కలగకుండా సహాయం చే తండ్రి. నార్త్ కమలా నగర్లో జరగబోయేటువంటి కూడికలో నాయనా నీ చిత్తంలో ఉన్న వారు అక్కడికి వచ్చి మేలు పొందుటకు సహాయం చేయండి. మరి ట్రావెలింగ్లో సహాయం చే తండ్రి. నీ చిత్తమైతే ఒక వ్యాన్ వాళ్ళు మరి పెట్టుటకు సహాయం చే తండ్రి. దేవా, ఇక్కడి నుంచి కనీసం ఇక 20 మంది 30 మంది అన్న వెళ్ళగలటకు సహాయం చే తండ్రి. లేదా మరి హెబ్రోన్ కన్నా నడిపించండి. హెబ్రోన్లో జరుగుతున్న పరిచర్యను జ్ఞాపం చేసుకునైనా అక్కడ దైవ సేవకులను జ్ఞాపం చేసుకునండి. కురేన్ గారిని, శాంసన్ గారిని, ఇమానుయల్ గారిని, జాన్ స్టూవర్ట్ గారిని, ఏస్పాదం గారిని, ఎడ్ విలియమ్స్ గారిని, పాల్ జాకబ్ గారిని, పాల్ గిడెన్స్ గారిని, దేవా మా తండ్రి, మరి కాలేబ్ గారిని, ఆండ్రూస్ అంకుల్ను జ్ఞాపం చేసుకో తండ్రి. విక్టర్ డేవిడ్ గారిని జ్ఞాపం చేసుకో తండ్రి. జెమ్మెనని జ్ఞాపం చేసుకునైనా, ఓబేదనని జ్ఞాపం చేసుకో తండ్రి. డేవిడ్ బ్రదర్ని జ్ఞాపం చేసుకో తండ్రి. దేవా మా తండ్రి, సమస్తం కూడా నీకు తెలుసు నాయన, నీ కృప చూపించండి నాయన. మరి మింటి సామెలను జ్ఞాపం చేసుకో తండ్రి. దేవా మా తండ్రి, మరి ముఖ్యంగా వసంత కుమార్ అంకుల్కు ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. అంకుల్కు మరి ఎంతో అస్వస్థగా ఉంటున్నాడు, బలహీనముగా ఉంటున్నాడు. నేను ఆ బిడ్డను దర్శించండి. తన ఒంటిలో తల నుంచి అరికాలు వరకు ముట్టి స్వస్థపరచండి తండ్రి. దేవా, నిశ్చితమైతే ఒక 4 లైఫ్ ప్రోడక్ట్స్ తీసుకొని అంకుల్ తీసుకోగలటకు సహాయం చే తండ్రి. నైనా వాటి ద్వారా మేలు పొందుటకు, ఆరోగ్యం పొందుటకు సహాయం చే తండ్రి. డాక్టర్ జైపాల్ ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్లు నైనా మంచిగా ఇవ్వటకు సహాయం చే తండ్రి. దేవా, మరి అంకుల్కు ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి ముట్టి స్వస్థపరచండి తండ్రి. నైనా నీ కృప చూపించిన ఆయన మంచి ట్రీట్మెంట్ అనుగ్రహించండి.
దేవా మా తండ్రి, నీవు మా బిడ్డ మీద దయ చూపించండి. ఎంతో గొప్ప సేవ చేసినాడు. ఎక్కడ కూడా మరి ప్రాబ్లం లేకుండా, నీకు విరోధంగా ఎక్కడ కూడా మా తండ్రి నాయన తను చెడ్డ పేరు తీసుకురాకుండా మరి నీ సేవ చేసిన వాడుగా ఉంటున్నాడు. దేవా కృప చూపించిన ఆయన సహాయించే తండ్రి. వారి 3 కుమారులను, 2 కుమార్తెలను, మనవళ్ళు మనవరాలను జ్ఞాపం చేసుకో తండ్రి. జేవేలను జ్ఞాపం చేసుకుని ఆయన విక్టర్ కుమార్ను, సుకుమార్ను జ్ఞాపం చేసుకో తండ్రి. దేవా ఆరోనను జ్ఞాపం చేసుకో తండ్రి. దేవా నీ కృప చూపించిన ఆయన సహాయం చే తండ్రి. దేవా మా తండ్రి ఆంటీని జ్ఞాపం చేసుకుని ఆయన విక్టర్ కుమార్ దూర ప్రాంతంలో ఉంటున్నాడు. దేవా దేవరన్నను కూడా దూర ప్రాంతంలో ఉంటున్నాడు. కృప చూపించిన ఆయన. దేవా మా తండ్రి మరి రాబిన్ను జ్ఞాపం చేసుకో తండ్రి. షీబాను జ్ఞాపం చేసుకో తండ్రి. వారు చేయించినట్టు పరిచర్యల్లో తోడుగుని ప్రభువా. నేను దినమున మరి నీ బిడ్డ మరి క్యాష్ వేయటకు ఇచ్చిన కృపకై నీ కొందములు. ముందున్న దినాల్లో తాను ఇంకా మరి అధికముగా నీ పరిచర్యలో వాడబడేటువంటి పాత్రగా మరి రాబిన్ను దీవించవలసిందిగా కోరుతుంటున్నాను. దేవా మా తండ్రి మరి బేర్షబాలో ఉన్నటువంటి మా ప్రియులను జ్ఞాపం చేసుకో తండ్రి. ఆ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మా తండ్రి యొక్క తోబుట్టులను జ్ఞాపం చేసుకో తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. అక్కడ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా మా తండ్రి ఎవరైతే దుఃఖములో నైనా వేదనలో ఉంటున్నారో, చెప్పుకోలేని పరిస్థితులలో ఉంటున్నారో వారిని ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి తండ్రి. దేవా నీవు ఆదరించకపోతే మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు నాయనా? నీవు తప్ప మాకు దిక్కు ఎవరున్నారు తండ్రి? మేము కొండల తట్టు కనులెత్తి చూస్తూ ఉంటున్నాము. మా యొక్క యవన బిడ్డలను, మా యొక్క కుటుంబాలను మా తండ్రి గాయపరిచేటువంటి దుష్టత్వం నుంచి మమ్మల్ని కాపాడండి తండ్రి. నాయనా ఈ యొక్క లోకము యొక్క ఆశలు గతించిపోతుంటున్నవి. ఇంకా కొంతకాలమే అని ఎరిగి దుష్టుని సాతానుడు ఎవరిని మింగుదునా అని గర్జించిన సింహం వల్లే మరి ఎవరిని మింగుదునా అని వెతుకుతూ ఉంటున్నాడు తండ్రి. దేవా కృప చూపించిన ఆయన, నువ్వు యూదా గోత్రపు సింహము నాయనా, ఈ యొక్క గర్జించు సింహమును సాతానును నీవు తరిమి కొట్టండి తండ్రి. నీవు మా మధ్యలో నిలిచితే ఆ యొక్క సాతానుడు పారిపోతాడు నాయనా. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి అంటున్నావు తండ్రి. నాయనా అప్పుడు అపవాది పారిపోయేవాడిగా ఉంటున్నాడు. మేము విశ్వాసముతో, నమ్మకముతో, నాయన పట్టుదలతో మీ ఎదుకు వస్తుంటున్నాము. దేవా కృప చూపించిన ఆయన మా ప్రియులను జ్ఞాపం చేసుకో తండ్రి. యవన బిడ్డలను జ్ఞాపం చేసుకో తండ్రి. దేవా మా తండ్రి ఎంతో మరి నీ యొక్క సన్నిధి అంటే ఎంతో నిర్లక్ష్యము, ఎంతో మా తండ్రి మేము చులకనగా చూసే వారంగా ఉంటున్నాము నాయన. ప్రార్థన అంటే ఎంతో చులకన, మరి వాక్యం అంటే ఎంతో చులకన, దేవుని సన్నిధి అంటే చులకన. అందువల్లనే మా యొక్క కుటుంబాలను మా పిల్లలు ఆశీర్వదించబడలేకపోతుంటున్నారు. దేవా మాకు కావలసినటువంటి మరి మేము దేవునికి లోబడలేని వారంగా ఉంటున్నాము. మా యొక్క ఆశల కొరకై, మా అక్కరల కొరకై మాత్రమే ప్రార్థన చేస్తున్నాము, కానీ దేవుని మహిమ కొరకు మేము ప్రార్థన చేయటం లేదు. మాలో యుద్ధములు, పోరాటంలో ఎందుకు కలుగుతున్నాయంటే మా యొక్క శరీర ఇచ్చల కొరకు మేము అడుగుతుంటున్నాము. దేవా దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు వస్తున్నాం, కానీ దేవుని గణపరచడం లేదు, దేవుని మహిమపరచడం లేదు, దేవునికి నమ్మకంగా ఉండటం లేదు, యథార్థంగా ఉండటం లేకపోతుంటున్నాం. కానీ మాకు దేవుని నుంచి మాత్రం ఆశీర్వాదాలు కావాలి.
మాకు మేలు కావాలి, మంచి భవిష్యత్తు కావాలి, కానీ దేవుని మాత్రం వద్దు అన్నట్లుగా ఉంటున్నాం తండ్రి. ఈ యొక్క రక్త మాంసంలో ఉన్నటువంటి ఈ యొక్క పాపపు కోరికలు, నాయన ఇచ్చల నుంచి నన్ను మమ్మల్ని తప్పించండి. నీ రక్తముతో, నీ శిలువ రక్తముతో, నీ పావన రక్తముతో, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి. దేవా, మరి ఎక్కడ చూసినా కూడా అపాయములు, ఘోరమైనటువంటి పరిస్థితులు కలుగుతుంటున్నవి. లోక వార్తలలో ఎన్నో పరిస్థితులు, కలవరపరిచేటువంటి, దుఃఖపరిచేటువంటి, నిరాశపరిచేటువంటి పరిస్థితులు ఉంటున్నవి. కృప చూపించిన ఆయన సహాయం చేయి తండ్రి. ఆయన మా తండ్రి, ఇక చివరి దినాలలో మేము ఉంటున్నాం నాయన. వారు తెలుసు, వీళ్ళు తెలుసు, దైవ సేవకులు తెలుసు అనుకుంటున్నాం, కానీ మేము అక్కడ పరిచయం చేసాం, ఇక్కడ పరిచయం చేసాం అంటున్నాం, కానీ మరి నువ్వు వచ్చే రాకడలో మేము ఎత్తబడకపోతే నాయన ఎంతో దుఃఖకరమైన పరిస్థితి. నాయన మా తండ్రి, మేము చెట్లు యొక్క పేర్లు చెప్పుకొని, వాటి యొక్క ఫలాల పేర్లు చెప్పుకొని బ్రతుకుతూ ఉంటున్నాం నాయన. అట్లా కాకుండా తండ్రి, మాలో ఫలించుము, ఆత్మ ఫలమును అనుగ్రహించు తండ్రి. నాలో ఉన్నటువంటి ప్రతి పాపమును, అవిధేయతను తొలగించండి. నీ శిలువ రక్తముతో నన్ను కడుగుము, క్షమించుము దేవా. ప్రతి దుష్టత్వం నుంచి, పాపం నుంచి నన్ను విడిపించండి, ప్రతి బంధకం నుంచి విడిపించండి దేవా. మా తండ్రి నాయన, ఆగస్టు 15 జరగబోయేటువంటి కూడికలలో తోడుగుని ప్రభువా, మరి అనేకులు వచ్చి మరి రక్షణ పొందుటకు సహాయం చేయి తండ్రి. సూరారంలో జరగబోయేటువంటి స్పెషల్ మీటింగ్లో తోడుగుని ప్రభువా, సహాయం చేయి తండ్రి. బ్లెస్సీ ఎఫినేట్ని జ్ఞాపం చేసుకో తండ్రి. నైనా బ్లెస్సీకి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆ బిడ్డ మరి నిండు గర్భిణిగా ఉంటున్నది దేవా, కృప చూపించిన ఆయన. ఎఫినేట్ కూడా సహాయం చేయి తండ్రి. నైనా ఆ కుటుంబాన్ని ఆదరించండి, బలపరచండి. మోజెస్ అన్నను, ఇమ్మానుయల్ని జ్ఞాపం చేసుకో తండ్రి. అలాగే ఐజీ భాగ్యను, బుడ్డనాయ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో తండ్రి దేవా. మా తండ్రి, ఇంకా మా యొక్క ప్రియులు, బంధువులు, స్నేహితులు వారు ఏ పరిస్థితిలో ఉంటున్నారో వారిని ఆదరించండి తండ్రి దేవా. మా తండ్రి, నీ కృపలో భద్రపరచమని కోరుతూ, ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కొందం చెల్లిస్తూ నాయన మా తండ్రి, ఈ దినమున మరి నువ్వు చేసిన మేలును బట్టి నీ కొందములు. వచ్చి ఆదివారము తండ్రి, మా తండ్రి, నిలబడి మీ దాసులను జ్ఞాపకం చేసుకుని ఆయన నీ కృపలో భద్రపరచండి. నైనా బేతనీయకు వస్తున్నట్టు ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నైనా వారిలో నూతన కార్యం జరిగించండి. మరి మేము మందిరానికి సరైన సమయానికి ఆరంభించి సరైన సమయానికి ముగించుటకు సహాయం చేయి తండ్రి. వారి కార్యక్రమంలో సక్రమంగా జరుగుటకు సహాయం చేయి తండ్రి. మరి వచ్చేవారు కొద్దిమంది అయినా కూడా, కొద్దిమంది మరి క్రమంగా వచ్చుటకు, సమయానికి వచ్చుటకు సహాయం చేయి తండ్రి. నాకు కూడా మరి సమయానికి ఆరంభించుటకు, వాక్యం చెప్పుటకు, నీ సాక్షిగా జీవించుటకు నీ యొక్క పునరుద్ధాన శక్తిని మాకు అనుగ్రహించండి దేవా. మరి నీవు సహాయం చేయకపోతే ఇది పరిచర్య నీది తండ్రి. దేవుని పరిచర్య, రాజాది రాజు యొక్క పరిచర్య, సృష్టికర్త యొక్క పరిచర్య ఇది. నీ పరిచర్యను మేము చేస్తున్నాం నాయన. నీ అనుమతి తీసుకొని, నీ యొక్క మరి అనుమతి తీసుకొని మేము చేయటకు సహాయం చేయి తండ్రి దేవా. కృప చూపించిన ఆయన సహాయం చేయి తండ్రి దేవా. మా తండ్రి, నీ కృపలో భద్రపరచవలసిందిగా కోరుతుంటున్నానైనా దేవా. మా తండ్రి, మరి మా యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అక్కర్లను తీర్చున్నాయన దేవా. మా తండ్రి, మరి ఇక బేతనియాను
వస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి. ఆ కుటుంబాలు ఉన్న అక్కలు తీర్చున్నాయన. నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల తండ్రి, నాకేమైనా ప్రభువా, నాకేమైనా పరిశుద్ధమైన తండ్రి.